భద్రాద్రిరామం భజేహం భజేహం నిస్తుల ప్రహస్త కుంభకర్ణేంద్రజిత్ కుంభ నికుంభాగ్నివర్ణ అతికాయ మహాకాయ మహోదర మహాపార్శ్వ ఇంద్రాంతక దేవాంతక నరాంతకాది ధనుజకను ఖండనాయమాన కోదండ గుణశ్రవణ శోషణ హతశేష రాక్షసవ్రజం శ్రీమదధోక్షజం భద్రాద్రిరామం భజేహం భజేహం అకుంఠిత రణోపకంఠ సముత్కంఠ ధనుజ కంఠీరవకంఠ లుంఠనాయమాన జయ సమారంభం శ్రీనారసింహం భద్రాద్రిరామం భజేహం భజేహం చక్రీవానుజ పట్ట భద్రత్వాసక్త విభవలంకాపురీ స్ఫురణ సకల సామ్రాజ్య సుఖాచ్యుతం శ్రీమదచ్యుతం భద్రాద్రిరామం భజేహం భజేహం సకల చరాచర సురాసురాద్భుత ప్రజ్వలిత పావక ముఖ పూతాయమాన సీతాలక్ష్మణానుగత మహనీయ పుష్పక విమానాధిరోహణ నందిగ్రామస్థిత భరత శత్రుఘ్న భ్రాతృభిర్యుత జటావల్కల విసర్జనాంబర భూషణాలంకృత శ్రేయో వివర్ధనం శ్రీజనార్దనం భద్రాద్రిరామం భజేహం భజేహం అయోధ్యానగర శ్రీ సీతారామచంద్ర మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ నిరంతర దిగంత విశ్రాంతహారహీర కర్పూర పయఃపారావార పారదవాణీ కుందేందు మందాకినీ చందన సురధేను శరదంబుదాళీధరరంభోళీ శతధారాధావళ్య శుభకీర్తిఛటాంతర పాండురీభూత సభా విభ్రాజమాన నిఖిల భువనైక యశస్సాంద్రం శ్రీమదుపేంద్రం భద్రాద్రిరామం భజేహం భజేహం భక్త జనతా సంరక్షణ దీక్షా కటాక్ష విజృంభమాణ శుభోదయ సముజ్జరిం శ్రీహరిం భద్రాద్రిరామం భజేహం భజేహం కేశవాది చతుర్వింశతి నామ గర్భ సందర్భిత నిజ కథాంగీకృత మేధావర్ధిష్ణుం శ్రీకృష్ణం భద్రాద్రిరామం భజేహం భజేహం సర్వసుపర్వ పార్వతీ పరమేశ్వర హృదయ కమల తారక బ్రహ్మనామ సంపూర్ణ కామం శ్రీరామం భద్రాద్రిరామం భజేహం భజేహం భవతరణానుగుణ సాంద్రం భద్రాద్రిరామం భజేహం భజేహం భవజనిత భయోచ్ఛేద ఛిద్రమచ్ఛిద్రం భద్రాద్రిరామం భజేహం భజేహం భక్త జన మనోరథోన్నిద్రం భద్రాద్రిరామం భజేహం భజేహం శ్రీమద్భద్రాచల రామభద్రం భద్రాద్రిరామం భజేహం భజేహం భక్త రామదాస సుప్రసన్నం భద్రాద్రిరామం భజేహం 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 భద్రాద్రిరామం భజేహం భజేహం శ్రీ భక్త రామదాస విరచిత శూన్యకారూప సంక్షిప్త రామాయణం సమాప్తం. బోల్ భక్త వత్సల భగవానికి రాజా రామచంద్ర మహారాజుకి రాజిత సీతామాయికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భక్త రామదాసు విరచిత చోళికా రూపంలో మురళీకృష్ణమాచార్యులు గారు యావత్ రామాయణాన్ని ఆ భద్రాద్రి రామం భజేహం భజేహం అంటూ మనకు శ్లోకాల రూపంలో వినిపించిన రామాయణం మన హృదయాల్లో స్థాపితమై కళ్లకు కట్టింది. బ్రహ్మ పురాణాంతర్గత శ్రీ భద్రాచల క్షేత్ర చరిత్రను మారు మననం చేసుకుందాం. భారతావనిలో పౌరాణికంగా చారిత్రకంగా అత్యంత ప్రసిద్ధమైన దివ్యక్షేత్రం భద్రాచల శ్రీరామక్షేత్రం. త్రేతాయుగమున దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేస్తున్న సీతారాములకు
ఒకనాటి విహార సమయంలో విశ్రాంత స్థానమైన ఒక శిలా దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించటం, వారి అనుగ్రహానికి పాత్రం కావటం ఎలా మర్చిపోతారు ఎవరైనా భక్తులు? ఆ శిలయే బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరుదేవి మేరు పర్వతరాజు దంపతులకు భద్రుడు అనే పేరిట పుత్రుడై జన్మించటం, బాల్యం నుండి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొందటం, శ్రీరామ సాక్షాత్కారం కోసం దండకారణ్యంలో ఘోర తపస్సును ఆచరించటం ఏ భక్తుడైనా ఎలా మర్చిపోగలడు? ఆ తప ప్రభావంతో శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణుడు రూపాన్ని దాల్చి చతుర్భుజ రామునిగా శంఖచక్ర ధనుర్బాణాన్ని ధరించి వామాంకమున సీతతో, వామ పార్శ్వమున లక్ష్మణునితో కూడి పద్మాసనమున ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. భద్ర మహర్షి కోరిక మీద పర్వత రూపంగా మారిన ఆ శిఖరాగ్రం మీద శ్రీపాద ముద్ర నుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా భద్రుని హృదయస్థానాన్ని వెలిశాడు. భద్రుడు అచలమై ఉన్నందున ఈ క్షేత్రాన్ని మనమంతా భద్రాచలం అని ఎంతో పవిత్రంగా తలుచుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. హృదయంలో ఆ రామస్వామిని, సీతారామచంద్ర స్వామిని ప్రతిష్ఠించుకుంటున్నాం. మహాభక్తులైన తిరుమల వర్చో విహవే స్వస్త భజంతేంధనాస్తనువంబుషేమా మహ్యన్న మందాం ప్రదిశశ్చదస్రస్వయాధ్యక్షేణ కృతనాజయేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావం మరుతో విష్ణురగ్నిః మురుగోపమస్తు మహ్యం బాధః పవతాం కామే అస్మిన్ మయి దేవాగ్రవినమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః వ్యాహోతారావనిషంధ పూర్వే రిష్టాస్యామ తనువా సువీరాః మహ్యం యజంతు మమయాని హవ్యాకూతి సత్యామన మే అస్తు నో మాయిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వేరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం అగ్నిర్మన్యుం ప్రతినుతం పురస్తాదప్తోపాః పరిపాహి నస్వం ప్రత్యంజోయంతు నిగుణః పునస్తేమీశా చిత్తం ప్రబుధ వినేశతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాతిశాహం యజ్ఞమస్మినో బృహస్పతిర్దేవాస్వాయశానో మహిషస్యర్మయగుం సదస్మిన్ హవే పురుతః పురుక్షో ప్రజాయే హర్యస్వమృళయేంద్రమానో రేరి సోమాపరాదాః అపతే భవంత్రాగ్నిభ్యామపపాదామహేతాన్ స్వతవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రంతేర్తారమధిరాజమగ్రమింద్రమముతో హవామహే యోగో నజిదస్వజిత్యః మన్నో యజ్ఞం విహవేజుషస్వాస్యకుర్మో హరివో మేలినంత్వా ఆశుష్యసానావృషభో నయుద్ధో ఘమాఘమః శోభశ్చర్షణీనా
मन्त्रन्ननो निमिष एकवीरशतगुं सेना अजयत् साकमिन्द्रः तदिन्द्रेण जयत तत्सह ध्वयुधो नर इषहस्तेन वृष्णा बृहस्पते परिजेयरथेन रक्षोहामित्रागुम् अपबाधमानः युभाजयन् भस्माकमेध्यभिदादधाना गोत्रभिदम् गोविदम् वज्रकाहुञ्जयन्तमश्वप्रभुदन्तमोजसा अनुवेदयध्वमिन्द्रगुम् सखायो नृगुम् नभध्वमलविज्ञायस्तविरः प्रवेदस्तहस्वा राजीसहमान उग्रः अधिगोत्राणि सहसाकाहमानो दायो वीरश्चतमञ्जुरिन्द्रः आसान्नेता बृहस्पतिर्दक्षिणा जिज्ञः पुर एतु सोमः इन्द्रस्य वृष्णो वरुणस्य राक्ष आदित्यानाम् मरुत्वागुं शर्ध उग्रम् अहमनसाम् भुवनक्षवानाम् घोषो देवानाम् जयतामुदस्मात् अस्माकमिन्द्रस्वमृते शुद्धजे अस्माकञ्जा सवस्ता जयन्तु अस्माकं वीरा उत्तरे भवन्वस्मानुदेवा भवतारेषु भविषयमघवन्मायुधान्यत्सत्त्वनां मामकानां महागुंसि रुद्रत्रहं वाजिनां वाजिनां युत्रभानाञ्जयताने तुभोजः उतप्रेत जयता नरस्थिरावस्सन्तु बाहवः अवसृष्टा परापतशरण्ये ब्रह्मसगुंसिता मन्मानिते वर्मभिष्ठादयामि सोमस्माराजामृतेनाभिवस्ता शिखा इवा విన్నపాన్ని మన్నించి స్వామివారు వారి ఆశీ కటాక్షాలు అందించేందుకు కొలువై ఉన్నారు కళ్యాణ వేదిక పైన.
కొలిచిన వారికి కొంగు బంగారమై తెలుగు వారంత లేలుపుగా ఉన్న భద్రాద్రి రాముడు పాంచరాత్ర దివ్యాగమోక్తముగా వైష్ణవ సంప్రదాయ అనుగుణంగా జరుగుతున్న కళ్యాణ వేళ మనందరికీ ఆశీస్సులు అందిస్తున్నారు. అధ్యాసేన తురంగవక్త్ర విలస జిహ్వాగ్ర సింహాసనాత్ ఆచార్యాదిహ దేవతాం సమధికామన్యాన్న మన్యామహే యస్యాసౌ భజతే కదాచిదజహద్భూమా స్వయం భూమికాం మగ్నానాం భవినాం భవార్ణవ సముత్తారాయ నారాయణః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భగవద్బంధువులారా, ఈరోజు శ్రీరామనవమి పర్వదినం. శ్రీరామచంద్రమూర్తి అవతరించినటువంటి గొప్ప పుణ్యప్రదమైనటువంటి రోజు ఈరోజు. భద్రాచల క్షేత్రంలో ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారామ కళ్యాణాన్ని చేయడం అనేటువంటిది సంప్రదాయం. శ్రీరామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈ రోజున సీతారాముల కళ్యాణం ఎందుకు చేయాలి అంటే, ఈ భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తికి జరిగేటువంటి ఆరాధనములు, ఉత్సవములు మొదలైనటువంటి కార్యక్రమములన్నీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి శ్రీవైష్ణవ సంప్రదాయానుసారంగా జరిగేటువంటి పద్ధతిలో ఈ శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణోత్సవం అనేటువంటిది ఆగమోక్తంగా నిర్ణయించడం జరిగింది. భక్త రామదాసు గారు ఆనాడు ఈ ఆలయ నిర్మాణం జరిపిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈనాడే ఈ కళ్యాణోత్సవాన్ని జరపాలి అనేటువంటి నిర్ణయం చేయడం, దానికి ప్రమాణంగా పాంచరాత్ర ఆగమంలోని పురుషోత్తమ సంహిత అనేటువంటి సంహితను అనుసరించి యస్య అవతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అనేటువంటి ఆ ప్రమాణాన్ని అనుసరించి శ్రీరామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈనాడు ఈ కళ్యాణోత్సవాన్ని నిర్ణయించడం జరిగింది. అందువల్లనే రామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున సీతారాముల కళ్యాణాన్ని ఆచరించడం జరుగుతూ ఉన్నది. రామచంద్రమూర్తి అవతరించిన అయోధ్యలోనూ రాముడు కళ్యాణం చేసుకున్నటువంటి మిథిలలోనూ ఇటువంటి వైభవం కనిపించదు. కేవలం రాముడు అర్చామూర్తిగా ఉన్నటువంటి భద్రాచల క్షేత్రంలోనే ఈ శ్రీరామనవమి నాడు
కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. అందుకనే రాముడు అవతరించినటువంటి అయోధ్యాపురవాసులు, సీతమ్మ వారు అవతరించినటువంటి మిథిలాపురవాసులు కూడా ఈనాడు భద్రాచలం దిక్కుకు తమ దృష్టిని సారిస్తారు. దానికి కారణం ఆనాడెప్పుడో త్రేతాయుగంలో రామచంద్రుడు అయోధ్యలో అవతరించాడు. సీతమ్మ వారిని మిథిలా నగరంలో వివాహం చేసుకున్నాడు. కానీ ఆనాడు ఆ మిథిలాపురవాసులో, అయోధ్యానగర వాసులో ఆనాడు చూడలేనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పటికీ భద్రాచల క్షేత్రంలో అర్చామూర్తికి జరిగేటువంటి ఈ కళ్యాణాన్ని అక్కడి వారు కూడా చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాంటి గొప్ప అవకాశాన్ని భక్త రామదాసు గారు ఈ భద్రాచల క్షేత్రంలో ఈనాడు కల్పించారు. కనుకనే ఈనాడు ఈ భద్రాచలంలో ఇటువంటి గొప్ప కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉన్నది. ఇంకొద్దిసేపట్లో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఈ భద్రాచల క్షేత్రం పరమ పావనమైన ఈ గోదావరి నదీ తీరంలో భద్రమహర్షి తపస్ఫలంగా ఆవిర్భవించిన పుణ్యక్షేత్రం. భద్రమహర్షి ఆనాడు రామచంద్రమూర్తిని ప్రత్యక్షం చేసుకోవాలి అని నారద మహర్షి వద్ద రామతారక మంత్రాన్ని ఉపదేశాన్ని పొంది రాముణ్ణి దర్శించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ఆయన తపస్సు చేస్తే అప్పటికే తన అవతారాన్ని ముగించి వైకుంఠధామాన్ని చేరినటువంటి పరమాత్మ ఆ భద్రుణ్ణి అనుగ్రహించడానికై వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. వైకుంఠం నుంచి వచ్చినటువంటి అర్చాస్వరూపం భద్రాచల క్షేత్రంలో వేంచేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క రూపం. తిరుమలలో ఉన్నటువంటి శ్రీనివాసుణ్ణి వైకుంఠాన్ని విడిచి వచ్చాడు అని అంటారు అక్కడి వారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ అంటూ వైకుంఠం మీద విరక్తి కలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి శేషాచలంలో నివసిస్తూ ఉన్నాడు. రమయా రమమాణాయ అంటారు. లక్ష్మీదేవితోటి ఆనందంగా తిరుమల సానువుల్లో వైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు విహరిస్తూ ఉన్నాడు అని ఆ తిరుమలలో ఉండేటువంటి వారంతా కూడా శ్రీనివాసుడు గురించి చెప్తారు. అలాగే భద్రాచలంలో ఉండేటువంటి రాముడు కూడా వైకుంఠ విరక్తుడై భద్రాచలానికి విచ్చేసిన వాడే. భద్రమహర్షి తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి వైకుంఠవత్ సదాత అస్మిన్ అని, వైకుంఠవత్ వైకుంఠంలో ఎలాగైతే శ్రీమన్నారాయణుడు శ్రీభూ సమేతుడై అక్కడ ఉన్నటువంటి పార్షదులతోటి ఆనందంగా ఉంటాడో అదేవిధంగా భద్రాచలం ఈ భద్రగిరిపైన కూడా రాముడు అదే విధంగా ఉన్నట్ట. వైకుంఠాన్ని విడిచి ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు భద్రమహర్షికి ప్రత్యక్షమయ్యేటువంటి వేగంలో శంఖచక్రాలను సవ్యాపసవ్యాలుగా ధరించి వైకుంఠం నుంచి ఆయన బయలుదేరి వస్తుంటే ఆయనతో పాటు సీతమ్మ వారు, లక్ష్మీదేవి సీతమ్మగాను, ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను ఆ వైకుంఠం నుంచి బయలుదేరి వస్తున్నారట. అలా వచ్చేటువంటి ఆ సన్నివేశాన్ని బ్రహ్మపురాణంలో వ్యాస మహర్షి అద్భుతంగా వర్ణించారు. వాయువేగేన పర్యంకం పరిత్యజ్య స ఆయుధాన్ సవ్యాపసవ్య రూపేణ ధృత్వా శ్రీరామవచ్చుభం సుందరం రూపమాసాద్య భద్రాద్రిం ప్రాప్య సుందరః అంటూ అక్కడ భద్రమహర్షిని అనుగ్రహించడానికై వైకుంఠంలో తాను పవళించి ఉన్నటువంటి ఆదిశేష పర్యంకాన్ని వాయువేగేన పర్యంకం పరిత్యజ్య వేగంగా బయలుదేరి వస్తూ తాను పవళించి ఉన్నటువంటి పర్యంకాన్ని విడిచిపెట్టాట. సవ్యాపసవ్య రూపేణ ధృత్వా శంఖచక్రాలు రెండింటినీ కూడా ఆయుధాలని సవ్యాపసవ్యాలుగా ధరించాట. అక్కడి నుంచి ఆయన బయలుదేరి వస్తుంటే ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరి వచ్చింది, ఆదిశేషుడు బయలుదేరి వచ్చాడు. వీరంతా వచ్చారు. ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించారు. తన ముందు కనిపించినటువంటి స్వామిని భద్రమహర్షి ప్రార్థించాడు. స్వామి,
అనేన మే ప్రసన్నేన రూపేణ మమ మూర్ఛని శంఖచక్ర ధనుర్బాణ సీతాలక్ష్మణ సంయుత నివసత్వం రఘుశ్రేష్ఠ నాతఃకాంక్షే వరం ప్రభో. స్వామి, నాకు నువ్వు ఏ శంఖచక్ర ధనుర్బాణధారివై కనిపించావో అదే రూపంతో నా శిరస్సు మీద వేంచేసి ఉండవలసింది అని ఆ మహర్షి ప్రార్థిస్తే, ఆ మహర్షి కోరికను మన్నిస్తూ భద్రమహర్షినే ఒక కొండగా మార్చి ఆ కొండపైన శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి వలె రామచంద్ర రూపంతో ఇక్కడ వేంచేసి ఉన్నాడు అని మనకు క్షేత్ర మాహాత్మ్యం తెలియపరుస్తోంది. కనుక తిరుమలలో ఏ విధంగా వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరంలో విహరిస్తూ ఉన్నాడో, అలాగే భద్రాచల క్షేత్రంలో కూడా వైకుంఠాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి వలె రామచంద్రమూర్తి రూపంతో సీతతో క్రీడిస్తూ సీతమ్మ వారితో కలిసి భద్రపర్వతంపై వేంచేసి ఉన్నాడు అని మనకు ఈ భద్రాచల క్షేత్ర మాహాత్మ్యం ద్వారా వ్యాస మహర్షి తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే ఒక పెద్దలు అంటారు, ఇనపగుత్తిగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేటువంటి వారు అంటారు, తిరుమలకు భద్రాచలానికి అభేదం అండి. తిరుమల వేరు, భద్రాచలం వేరు కాదు. తిరుమల భద్రాచలం ఒకటే. తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి, భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్ర స్వామి ఒకటే. అందుకనే తిరుమలలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని చూసి అనుకుంటూ ఉంటారు వెంకటరాముడు అని. వెంకటరాముడు అక్కడ ఉండేటువంటి ఆయన. భద్రాచలంలో ఉండేవాడు భద్రాద్రి రాముడు. కనుకనే ప్రతివాద భయంకర అన్నననేటువంటి వారు వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తూ అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే అంటే, ఓ దయాజలధే నువ్వు రామచంద్రమూర్తివి వెంకటేశ్వర అని అంటారు. వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు సుప్రభాతం చదివేటప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూనే రామచంద్రమూర్తి స్తోత్రంతోనే వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం జరుగుతుంది. ఎందుకలా చేస్తారు అని అంటే, వెంకటేశ్వర స్వామి కాదండి తిరుమలలో ఉన్నది, రామచంద్రమూర్తియే తిరుమలలో ఉన్నాడు. తిరుమలలో ఉంది వెంకటేశ్వరుడు కాదు, వెంకటేశ్వరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి రాముడు ఉన్నాడన్నారు అన్నమాచార్యుల వారు. అందుకనే జోలపాడుతూ జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద అన్నారు. అంటే రామ గోవింద అన్నారు ఆయన. అంటే అక్కడ ఉండేటువంటి ఆయన ఎవరు వెంకటేశ్వరుడు అని అంటే రామగోవిందుడు. అంటే రామగోవిందుడు రామచంద్రుడు, భద్రాచలంలో ఉండేటువంటి వాడు రామనారాయణుడు. ఇది ఇక్కడ ఉండేటువంటి గొప్ప విశేషం. తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వరుడు, భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రుడు ఇద్దరు వేరువేరు కారు. ఎందుకు కాదు అని అంటే దానికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్తారు, శేషాద్రి భద్రాచల వాస భిన్నయో శ్రీరామ శ్రీవేంకటనాథయోర్ద్వయో అభేదభావం యది నాభ్యజానాం కుతో మహావాక్య భవైక్య బోధ. మహావాక్యాలను ఉన్నాయిట ఉపనిషత్తుల్లో. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ, ఇలా కొన్ని మొత్తం మహావాక్యాలనే ఉన్నాయి. అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మను, తత్వమసి ఆ భగవంతుడే నువ్వవుతూ ఉన్నావు, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలాంటి వాక్యాలు మహావాక్యాలు అంటారు ఉపనిషత్తుల్లో. ఆ వాక్యాలకు అర్థం ఏమిటంటే ప్రపంచమంతా కూడా బ్రహ్మాత్మకంగా ఉంది అని అర్థం. అసలు భద్రాచలంలో ఉండేటువంటి రాముడికి, తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి ఇద్దరికీ అభేదం చూడలేనటువంటి వాడు అలాంటి బ్రహ్మతత్వాన్ని ఏం గుర్తించగలడు? కనుక శేషాద్రి భద్రాచల వాస భిన్నయో, శేషాచలంలోనూ భద్రాచలంలోనూ, అక్కడ శేషాచలంలో శ్రీ వెంకటనాథుడున్నాడు, భద్రాచలంలో శ్రీరాముడున్నాడు. శేషాచల వాస భిన్నయో శ్రీరామ శ్రీవేంకటనాథయో ద్వయో. శ్రీరాముడు ఇక్కడున్నాడు, అక్కడ వెంకటనాథుడున్నాడు. వీళ్ళిద్దరూ ఉంటే వీళ్ళిద్దరూ ఎవరు అనంటే వీళ్ళిద్దరు అభేదభావం యది నాభ్యజానాం. ఆ రాముడికి వెంకటనాథుడికి ఇద్దరికి ఎవరైతే అభేదమని తెలుసుకోలేరో, అంటే ఇద్దరు ఒకళ్ళే అని తెలుసుకోవాలని అర్థం.
అలాంటి వాళ్ళకి మహావాక్యాలు ఏం గుర్తిస్తామండి అని అంటారు. కనుక వాళ్ళిద్దరూ ఒకటే. అందుకనే అక్కడ ఉండేటువంటి వాడు రామగోవిందుడు, ఇక్కడ ఉండేటువంటి వాడు రామనారాయణుడు. కనుక అలాంటి రామనారాయణుడుగా భద్రాచలంలో వేంచేసి ఉన్నటువంటి సీతారామచంద్ర ప్రభువుకు సీతా మహాలక్ష్మి సాధ్వికి ఇంకొద్దిసేపట్లో కళ్యాణం ప్రారంభమవుతుంది. అర్చక స్వాములు ఇక్కడ విశ్వక్సేన పూజతోటి ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఓం నమో బ్రహ్మణే నమో అస్వగ్నజే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే వాచే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరాగ్రహమేధినం పాంచరాత్ర ప్రవక్తారం నారాయణం ప్రభుం విశ్వక్సేనం తథా తార్క్ష్యం భరద్వాజం కపింజలం వశిష్ఠాదిమునిం వందే పాంచరాత్ర ప్రవర్తకాన్. వామాంగస్థిత జానకిం పరిలసత్కోదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే కళ్యాణదం కౌశికయజ్ఞపాలం కళానిధిం కాంచనశైలధీరం కంజాతనేత్రం కరుణాసముద్రం కళ్యాణరామం కలయామి చిత్తే. దర్భేష్వాసీనః దర్భాన్ ధారయమాణః పవిత్రవాణిః ప్రాణానాజమ్యా. ఓం పృథివ్యాః మేరో పృష్ఠర్జే గుర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః. ఓం అనందాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవే గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ద్వితీయ పరార్ధే వైవస్వతమన్వంతరే ప్రథమ పాదే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే ఉత్తర ప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యప్రదేశే భద్రాచల శ్రీరామక్షేత్రే భగవద్భాగవతాచార్య సభా సన్నిధౌ వర్తమాన వ్యవహారికమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీకారినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాసరః వాసరస్తు భానువాసరే ఆశ్లేష నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య శ్రీ భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త నవాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం అందరూ కూడా ఒక మాట స్వామిని ధ్యానం చేస్తూ మీ మీ గోత్రనామాలు మనసులో స్మరించుకుంటూ సంకల్పించుకోండి. అంతా చెప్పండి. మమ మమ ధర్మపత్ని ధర్మపత్ని సమేతస్య సమేతస్య కుటుంబస్య కుటుంబస్య క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య
విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం భద్రాచల భద్రాచల శ్రీ సీతా శ్రీ సీతా లక్ష్మణ లక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామినః స్వామినః కైంకర్య కైంకర్య రూపం రూపం తిరుకల్యాణ తిరుకల్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన కరిష్యే కరిష్యే स्वपरुतः धान्यपीठोपरि अलङ्कृतं कूर्चे निक्षिप्य कूर्चे सूत्रपति समेत श्रीविश्वक्सेनमावाहयामि ॐ असुनीते पुनरस्मादुचक्षुः पुनः प्राणविहणाम् योक्पश्येम सूर्यमुच्चरन् तमनुमते मृगयान स्वस्ति अमृतं वै प्राणाः अमृतमापः प्राणानेव यथा स्थानमुपह्वयते ॐ भूः विश्वक्सेनमावाहयामि ॐ भुवः विश्वक्सेनमावाहयामि ॐ सुवः विश्वक्सेनमावाहयामि ॐ भूर्भुवस्वः विश्वक्सेनमावाहयामि ధ్యానం అంతా నమస్కారం చేయండి. విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథం मुद्राचक्रे करैवधरे शङ्खदण्डौ ददानम् మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ध्यायेद्देवम् विजितदनुजम् सूत्रवत्या समेतम् యస్యద్వరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం विघ्नम् विघ्नन्ति शततम् विश्वक्सेनम् तमाश्रये విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం आसीनम् तज्जनीहस्तम् विश्वक्सेनम् तमाश्रये శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి पादयोः पाद्यम् समर्पयामि హస్తేష్వర్ఘ్యం సమర్పయామి मुखे आचमनीयम् समर्पयामि ఔపచారిక స్నానం ॐ ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన महेरणाय चक्षसे యో పశ్చిమతమోరసస్తస్య భాజయతే హనః नदीरिव मातरः तस्मारङ्गमामभो यच्छक्षयाय जन्मथा శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం యువం వస్త్రాణి బీభసావసాధే युवो नक्षत्रामन्तवो हसर्गा अवातिरतमरतानि विश्वा अर्धेन मित्रा वरुणा सचेथे శ్రీమతే విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఊర్ధ్వపుండ్రం ధారయామి. యజ్ఞోపవీతం ॐ यज्ञोपवीतम् परमम् पवित्रम् प्रजापतेर्यत् सहजम् पुरस्तात् आयुष्यमग्रियम् प्रतिमुञ्च शुभ्रम् यज्ञोपवीतम् बलमस्तु तेजः శ్రీమతే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీచందనం गन्धद्वाराङ्गराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम्
ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పం ఓం ఆజనేతే పరాజనే దుర్వారోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయిమే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. ధూపం ఓం జపంతే దక్షిణతో ఋషభయేతి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాతాధిరాజో రాజసురాజయాతి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపం సమర్పయామి. దీపం ఉద్దీప్య స్వజాతవేదో భక్తం నిరుతిం మమ పశుమహ్యమావహ జీవనం చ దిశో దశ. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దీపం సందర్శయామి. భద్రాద్రిరామ గోవింద ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతైః పూజయామి. ఓం సూత్రవత్యా సమేతాయ నమః. ఓం శేనేశాయ నమః. ఓం సర్వబాలకాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శంఖచక్రగదాధరాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం వేత్రహస్త విరాజితాయ నమః. ఓం పద్మాసన సుసంయుక్తాయ నమః. ఓం కిరీటినే నమః. ఓం మణికుండలాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం దత్తకాంచనభూషణాయ నమః. ఓం కరివక్త్రాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. ఓం దైత్యమర్దనాయ నమః. ఓం బ్రహ్మధ్యానపరాయణాయ నమః. ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఖర్జూరఫలాని నివేదయామి. గుడోపహార నివేదనం సమర్పయామి. ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య. ఓం దేవస్య త్వాసవిదుః ప్రసవేష్టినో మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. తాంబూలం ఓం సమర్పయామి. విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి శాంతః ప్రచోదయాత్. అనయా శ్రీ విశ్వక్సేన పూజయా చ భగవాన్ శ్రీ విశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో మహాంతో ను గృహంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ విశ్వక్సేన ప్రసాదం జరదా గృహంతు. విశ్వక్సేన ప్రసాదం జాజరదా ధారయేత్ సుధీః. విజ్ఞాప్యతే దక్షిణః. ఏవం పూజాం సమాప్యాధాయజ్ఞేనోద్వాసనం చరేత్. ఓం యజ్ఞేన యజ్ఞమయచంద్రదేవాః నిధర్మాణి ప్రథమాన్యాసన్న దేహాసం మహిమానస్పతంతే యత్ర పూర్వే భాజ్యాస్వంతి దేవాః. ఉత్సవే శోభనార్థ